జీవన విలువలతో అనుసంధానం చేస్తూ వారు చెప్పిన ప్రతి మాట హృదయాన్ని తాకింది. తర్కం, తత్వం, తపస్సు మూడింటిని సమన్వయం చేస్తూ శ్రోతల్లో ఆత్మ గౌరవాన్ని, ధర్మబద్ధమైన దృక్పథాన్ని నాటారు. ఈ ప్రసంగాలు కేవలం వినిపించేవి కాదు, ఆచరించాల్సిన మార్గాన్ని స్పష్టంగా చూపిన మార్గదర్శక దీపాలయ్యాయి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఈ ప్రసంగాలు కేవలం వినిపించేవి కాదు, ఆచరించాల్సిన మార్గాన్ని స్పష్టంగా చూపిన మార్గదర్శక దీపాలయ్యాయి. సనాతన ధర్మం ఒక గత స్మృతి కాదని, నిత్య నూతనమైన జీవన శాస్త్రమని సమాజానికి బలంగా చాటి చెప్పారు ఈనాటి మన వక్తలు. మరి ఎంవీఆర్ శాస్త్రి గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు, అయినా కూడా వారి గురించి చెప్పే ప్రయత్నం, సాహసం కూడా చేస్తారు. ఎంవీఆర్ శాస్త్రి గారు వార్తలు రాసిన జర్నలిస్టు కాదు, సమాజానికి ఆలోచించడం నేర్పిన సంపాదకులు. మన సభ మర్యాదగా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంవీఆర్ శాస్త్రి గారు వార్తలు రాసిన జర్నలిస్ట్ కాదు, సమాజానికి ఆలోచించడం నేర్పిన సంపాదకులు. విలువలతో కూడిన జర్నలిజానికి ప్రతిరూపం వారు. సెన్సేషన్కి లొంగని ధైర్యం, అధికారానికి ఎదురీదే నిజాయితీ, ప్రజల పక్షాన నిలబడే సంపాదకత్వం, ఇవన్నీ శాస్త్రి గారి జర్నలిజానికి మూల స్తంభాలు. తెలుగు పత్రికా రంగానికి మేధో బలం వారు. ఆయన కలంలో విశ్లేషణ ఉంది, విజ్ఞానం ఉంది, విలువ ఉంది. తెలుగు పత్రికా భాషను లోతైన ఆలోచనల భాషగా మార్చిన మహోన్నతమైన వ్యక్తి వారు. రాజకీయాలపై ఆయన రాసిన ప్రతి సంపాదకీయము ఒక ప్రజాస్వామ్య పాఠం. ప్రశ్నించే హక్కును ప్రజలకు గుర్తు చేసిన సంపాదకులు. ఇటు పత్రికతోనే ఆగలేదు వారు, రచయితగా కూడా సమకాలీన మేధావి వారు. పుస్తకాల ద్వారా కూడా తెలుగు సమాజానికి ఆలోచన సంపదను అందించారు. ఆయన రచించిన పుస్తకాలు సమకాలీన రాజకీయాలపై లోతైన విశ్లేషణ మరియు భారతీయ ధర్మ సంస్కృతిపై తాత్విక వ్యాఖ్యానం మరియు జర్నలిజం బాధ్యతపై స్పష్టమైన దృక్కోణం మనకు కనబడుతోంది. ఈ పుస్తకాలు కాలాన్ని దాటే ఆలోచనల దస్తావేజులు. అది కాలానికి బానిసలు కావు, కాలాన్ని ప్రశ్నించే గ్రంథాలు. ఎంవీఆర్ శాస్త్రి గారు ఒక ఎడిటర్ మాత్రమే కాదు, వందలాది యువ జర్నలిస్టులకు మెంటార్. పత్రిక అంటే ఉద్యోగం కాదు, బాధ్యత అనే భావన దృఢంగా నాటారు. ఎంతోమంది యువ జర్నలిస్టుకు వారు మార్గదర్శి. భయం జర్నలిస్టులను నడిపే కాలంలో శాస్త్రి గారు భయాన్ని నడిపారు. భయం జర్నలిస్టు నడిపే కాలంలో శాస్త్రి గారు భయాన్ని నడిపారు. భయానికే భయం పుట్టించిన శాస్త్రి గారు ఎప్పటికీ మనకి ఆదర్శం. వారంటేనే ఒక నడిచే గ్రంథాలయం. వారు ఈరోజు మరి రాజ్యాంగానికి సంబంధించి అనేక విషయాలు మనతో ప్రస్తావించబోతున్నారు. శ్రీ రామచంద్రమూర్తి గారు మరి శాస్త్రి గారికి పూలగుచ్చం ఇచ్చి వారిని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. నాకు చేత్తో పట్టుకొని మాట్లాడటం అంత రాదు, నిలబడి మాట్లాడితేనేమో కొంచెం పర్వాలేదు కదా. మైక్ ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చెప్పండి. స్టాండ్ మైక్ ఉంటే బాగుంది. నేను మాట్లాడటం చేత కాకపోతే చెప్పమంటే మైక్ అడ్జస్ట్ పెట్టొచ్చా? పెడితే ఓకే. ఏమా